మా అబ్బాయి 1 ఇయర్ నుంచి ఇక్కడ సాంప్రదాయం కళాగురుకులం ఉంది కదండి, అక్కడ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటూ ఇదే స్కూల్లో జాయిన్ చేసామన్నమాట. సో జాయిన్ చేసినప్పుడు ఒక రకంగా తల్లిగా నాకు చాలా ఆందోళన అయితే కలిగింది. ఈ స్కూల్లో అంటే అప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివించి ఒకేసారి తన లైఫ్లో గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయడం అనేది ఒక పేరెంట్గా మనం అనిపిస్తాం. ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో చెప్పిన మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయం. అటువంటి యాటిట్యూడ్ అనేది అందరిలో ఉంటుంది. సో అలాంటిది నేను ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ చాలా ఆందోళన అయితే చెందాను. కానీ నాకు ఇంపార్టెంట్, మా అబ్బాయి డాన్స్ నేర్చుకోవాలి, ఇక్కడ లోకల్ నుంచి బయటికి పంపించాలంటే ట్రావెలింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, వెళ్ళలేడు అని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత 2 months నేను చాలా సఫర్ అయ్యానండి. అదేంటి ఆ స్కూల్లో జాయిన్ చేస్తానని 2 months నేను చాలా సఫర్ అయ్యాను. కానీ మేడం గ్రూప్లో పెడుతున్న యాక్టివిటీస్ చూసి, ఆ పర్టిక్యులర్ కేరింగ్ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. ఓ ఇటువంటి స్కూల్లో మా అబ్బాయిని జాయిన్ చేయడానికి ఆ భగవంతుడు మంచి ఆప్షన్ అనేది నాకు ఇచ్చాడు. వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కూడా ఎటువంటి అంటే చెడు అలవాట్లు కాకుండా, అంటే బ్యాడ్ బిహేవియర్ అలా లేకుండా చక్కగా మంచి చదువులోనే చదువుతున్నాడు. ఇప్పుడు మీరే చూసారు అందరూ కూడా ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు అనేది. ఒక నిజమైన తల్లిదండ్రులకి కావాల్సిన, పిల్లలకు కావాల్సింది ఏంటంటే పిల్లల అభివృద్ధి మన ఆస్తి ఐశ్వర్యం. సో అటువంటి పిల్లలకు కళలు నేర్పించడము, అలాగే చదువుని అందించడము అనేది కూడా మన యొక్క ప్రధాన కర్తవ్యం. సో కాబట్టి నేనైతే కనుక ఈ స్కూల్ నుంచి మా అబ్బాయి ఇది ఇంకా 10th class వరకు ఇదే టీచర్స్ ఇదే స్కూల్ ఉంటే బాగున్ను అన్న చిన్న ఆశ అయితే నాకు కలిగిందనమాట. ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ఎంతమంది పిల్లల్ని అందరినీ మోటివేట్ చేయడం, అందరి బర్త్డే సెలబ్రేషన్ చేయడం, అసలు నేను ఏ స్కూల్లో చూడలేదు. ఇంత కేరింగ్ కానీ, ఎంత చక్కగా పిల్లలతో ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది నేను ఈ స్కూల్లో ఖచ్చితంగా చూశానని చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో స్కూల్లో నేను చూశాను, కానీ ఖచ్చితంగా మనం 100% పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే బెస్ట్ టీచర్ ఉండాలి. అటువంటిది ఈ స్కూల్లో మనకు ఉన్నందుకు మనందరం చాలా అదృష్టవంతులం.